ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లిలో వర్షపు నీటితో బస్టాండ్లో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొల్లాపూర్లోని భారీ వర్షం కురిసింది. 164.6 mm వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. షేర్లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో కేవలం గంట సేపట్లో 114.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు ప్రకటించారు. భారీ వర్షం కారణంగా మజీద్ బండా, డోయన్స్ కాలనీ ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లే దారులు నీట మునిగాయి. ఆ ప్రాంతాల గుండా వెళ్లేవారు మరో దారిలో వెళ్లాలని సైబరాబాద్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మూసరంబాగ్, చాదర్ఘాట్, మలక్పేట్, సంతోష్ నగర్, సైదాబాద్, కార్వాన్ ఘాట్, చంపాపేట ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నేటి నుంచే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో 6 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు సూచించింది. ఇక జగిత్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.